నా పేరు నరేందర్ రెడ్డి, సొలక్పల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్. నేను ఇది వాయంత్ర వాడబట్టి 4వ పంట, అంటే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇదే వాడుతున్నా. నేను నాతో పాటు ఇంకా 10 మంది కూడా వాడుతున్నారు మా ఊళ్ళో. ఓకే సార్. ఇప్పుడు దీనికి 38 నుంచి 42 పిలకల వరకు ఉంటాయి. ఓకే. ప్రతి పిలకకు కంకి వస్తుంది. ఓకే. ఒక్క కంకిలో ఒక్కటి కూడా తెల్లది రాదు. ఓకే. అన్ని కంకులలో మంచి నిండా పాలు వస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్ ఉంటుంది. అంటే మీరు వేరే వేరే గుల్కలు అవి కెమికల్ వాడేది, దానికి డిఫరెన్స్ ఎలా ఉంది సార్? చాలా డిఫరెన్స్. చాలా డిఫరెన్స్. చాలా difference. అప్పుడు ఏంటంటే ఎర్రంతా చచ్చిపోయేది. ఇప్పుడు ఇది వాడించండి, వాయంత్రం వాడించండి, మొత్తం చేల మొత్తము ఎర్ర. ఓకే. నా చేల ఎక్కడ అంటే మన వానపాములు వచ్చేసినాయి. వచ్చేసి అంతకుముందు వానపాము అంటే లేదు, మొత్తం చేలంతా చచ్చిపోయింది. అంటే కెమికల్ వాడుతున్నారు కాబట్టి కెమికల్ వాడడం వల్ల చనిపోయింది. ఇప్పుడు దీది వాడడం వల్ల మళ్ళంతా వానపాములు ఎర్రలు అంటాం, అది మొత్తం వచ్చేసి రూటెక్స్ వాయిదా వాడిన రూటెక్స్ ఎక్కడ లేదు. వానపాములు అయితే బాగా డెవలప్ అయిపోయి మాకు మొక్క బాగా డెవలప్ వచ్చేసింది. అంటే ఎటువంటి కెమికల్ కానీ స్ప్రే చేయడం కానీ లేదు. ఓకే. ఇది 4వ పంట, 2 సంవత్సరాలు. ఓకే. మీకు గింజ నాణ్యత కానీ అలాంటి మంచిగా ఉంది. గింజ నాణ్యత కూడా మంచిగా ఉంది. ఓకే. తెల్ల కంకి కూడా ఎక్కడ పోదు, ఎక్కడ పోదు, మంచిగా ఉంటుంది. గింజ నాణ్యత అనేది పర్ఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్. చివరి గింజ వరకు కూడా పాలు గింజ వరకు. ఓకే. చూడండి, దాదాపు అన్ని పాలు పోసుకుంటాయి. చూడండి, ఇక్కడ చూడండి, అసలు 40 పిలకల వరకు ఉంటాయి. 40 కన్నా ఇంకా తక్కువ అనుకోండి. ఒక్కొక్కటి 40 నుంచి 48 కూడా వస్తున్నది. మొత్తం మీద అంతా ఇదే రకంగా మొత్తం ఇదే రకంగా ఉంటుంది. ఇదే రకంగా ఒక 10 ఎకరాల వరకు ఉంటుంది. 10 ఎకరాలు కూడా ఇదే రకంగా మొత్తం ఇది. ఇప్పటివరకు ఇలాంటి స్ప్రే లేదు, స్ప్రే అనేది లేదు. స్టార్టింగ్ లో నాటేసినాక 25 నుంచి 30 రోజుల వరకు జలుపుకున్నారు వాయిదా గురించి. అప్పుడు ఇలాంటి స్ప్రే లేదు. తెల్ల కంకి ఎక్కడ పోలేదు కూడా. ఇంత పర్ఫెక్ట్ 4 years నుంచి చేస్తే ఇప్పుడు ఎక్కడ పోలేదు కూడా. ఓకే. స్ప్రే కొడుతుంటే కాళ్ళు మండేది, అటువంటి స్ప్రేలు చేసేది మేము. ఇప్పుడు ఆ స్ప్రేలే మాకు అవసరం లేదు. ఓకే. ఈ వాయంత్ర అనేది ఇంత పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కాకపోతే ఒకసారి మీ తరఫు నుంచి రైతాంగానికి ఏం చెప్పాల్సిన సార్ చెప్పండి సార్. వాళ్ళకు ఒక 10 మంది ఆల్రెడీ వేసిరు సార్ మా దగ్గర. వర్షాకాలం వేయించినా వేసిరు, వాళ్ళు కూడా ఇట్లాగానే. ఇప్పుడు ఇది యాసంగి పంట వర్షాకాలం లాగా ఉన్నది, వచ్చి చూసిపోతున్నారు. అరే ఇంత పెద్దగా ఊరైంది, పసుకున్నది అని చెప్పేసి అని చాలా మంది వచ్చి చూసిపోతున్నారు మా ఊరు. ఇక్కడ వీళ్ళకి వచ్చి చూసిపోతున్నారు రోజు. ఓకే సార్. మీరు ఈ గుళికలు రూటెక్స్ ఇక్కడ ఇస్తున్నారు సార్? నేను జిన్నారం, మన సాయి కృష్ణ జిన్నారం అక్కడ నుంచి తీసుకొచ్చి సార్. మొత్తం మీద ఓవరాల్ అయితే మీతో సాటిస్ఫాక్షన్? ఓకే, 100%. మీతో పాటు వాడిన రైతులు కూడా సంతోషంగా, వాళ్ళు కూడా 3 క్వింటాలు పెరిగినాయని చెప్పారు మొన్న. ఓకే సార్.